సమర్పిస్తున్నవారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్, సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె. సహ సమర్పణ తథాస్తు. ఫర్ మోర్ డీటెయిల్స్ tathaastufoods.com. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ టు లోకల్ కిచెన్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మీ లోకల్ కిచెన్ ఈ రోజు తెలంగాణ స్పెషల్స్ తో రెడీగా ఉంది. మరి మన జయశ్రీ గారి ఇంటి ముందున్నాం. జయశ్రీ గారు ఎలాంటి వంటలు రుచి చూపిస్తారో చూద్దాం. కమన్. హాయ్ అండి జయశ్రీ గారు, బాగున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బొకే ఇచ్చారు, చాలా బాగుందండి. తెలంగాణ స్పెషల్స్ లో ఏ వంటలు చేసి చూపించబోతున్నారండి? దొండకాయ బరడానండి. దొండకాయ బరడా. సెకండ్ ఐటమ్ పిట్టు. పిట్టు చాలా వెరైటీగా ఉన్నాయండి నేమ్స్. అవునండి, తెలంగాణ స్పెషల్ కదా. ఓకే, మరి దొండకాయ బరడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. 1/2 కిలో దొండకాయ, 1/2 కేజీ శనగపిండి, తగినంత కారం, పోపుకు సరిపడంత జీలకర్ర, ఓకే, ఉప్పు తగినంత పసుపు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి ఒక 4, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు కొంచెం తీసుకో, ఒక 2 గడ్డలు ఉల్లిగడ్డ, ఆయిల్ అండి. ఓకే, మరి దాని తయారీ విధానం చూద్దామా అండి? ఓకేనండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టాలండి. అవునండి, ఆయిల్ వేసుకోవాలి. ఎంత తీసుకుంటారండి ఆయిల్? 1/2 కేజీ దొండకాయకి 100 గ్రామ్స్. 100 గ్రామ్స్. 1/2 కిలో దొండకాయకి ఎంత పిండి తీసుకున్నారండి? 1/2 కేజీ దొండకాయ, 1/2 కేజీ శనగపిండి ఈక్వల్గా తీసుకోవాలి. అంటే మనం ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు పిండి తీసుకుంటే 4-5 మెంబర్స్ అయితే సరిపోతుందండి. ఇంకా 10 మెంబర్స్ అట్లయితే 1/2 కేజీ తీసుకోవచ్చు. ఆయిల్ వేడైందండి? వేడైందండి. ఫస్ట్ పోపు గింజలు, పచ్చిమిర్చి ఎన్నండి? పచ్చిమిర్చి 1/2 కేజీకి 5 పచ్చిమిర్చి. 5 సరిపోతాయి అంటారా? ఎక్కువగా కూడా అంటే ఇంకా మనం కారం వేస్తాం, ఎండుమిర్చి ఇంకా వేస్తాం కదండి, సరిపోతుంది. ఎండుమిర్చి తీసుకున్నారు? ఎండుమిర్చి ఒక 4, పల్లీలు, కరివేపాకు అండి, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు ఏమండి? 2 గడ్డలు. 2 గడ్డలు. మీరేం చేస్తూ ఉంటారండి జయశ్రీ? నేను ఎంకామ్ అయిపోయిందండి. అంటే జాబ్ చేస్తారా? హౌస్ లేదండి, జాబ్ చేయట్లేదు, హౌస్ వైఫ్ అండి. దొండకాయ 1/2 కేజీ దొండకాయ తీసుకున్నారు. మరి మీరు ఖాళీగా ఉంటారు కదా, మీకు ఎలా టైం పాస్ అవుతుంది? ఏం చేస్తూ ఉంటారు? కవితలు రాస్తుంటానండి. సేకరణ ఒకటి, మంచి కొటేషన్స్ ఉంటాయి చూడండి, అవి రాసి అన్ని సేకరణ చేస్తాను. పెయింటింగ్స్ కూడా ఉన్నాయి కదా మీ ఇంట్లో, అవి చేశారా మీరు ఓన్గా? ఎక్కడి నుంచి తెప్పించారా? లేదండి, చేసి మీరే ఓన్గా చేశారు.
సేకరణ కూడా కొన్ని మంచిగా అనిపించినాయి అన్నీ ఒక నోట్ చేసేసి పిల్లల చేత చదివించడం, వాళ్ళకి చెప్పడం అట్లా కొన్ని కూడా ఉన్నాయండి. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉంటుంది అనుకోవడం దురాశ, స్నేహితుని 10 మందిలో పొగుడు, ఏకాంతంలో మందలించి, అట్లాంటివన్నీ కొంచెం మంచిగా నచ్చినాయండి. సేకరణ బాగా చేస్తాను. చెట్లను బిడ్డల్లా పెంచితే అవి తల్లుల్లా ఆదరిస్తాయి. పొగట్ట నాలుక చివరి నుంచి వస్తుంది, ప్రశంస గుండె లోతుల నుండి వస్తుంది. అట్లా ఎంకరేజ్ అయ్యేటి పిల్లలకు కొంచెం మస్కు తట్టేటివన్నీ చాలా సేకరించి పిల్లలకి ఇవ్వడము అట్లా చేస్తూ ఉంటాను. ఇది మంచిగా మగ్గాలండి, నూనెలోనే మగ్గాలి. మీకు ఎంతమంది అండి పిల్లలు? పాప బాబు. పాప బీటెక్ చేస్తుంది హైదరాబాద్లో, బాబు 9th క్లాస్ ఇక్కడ. చాలా పెద్దవాళ్ళే, నేను చిన్నపిల్లలు కావచ్చు అంటున్నాను. అవునండి. కొంచెం పసుపు కూడా వేయాలండి. ఫస్టే వేస్తే మాడిపోతుంది అన్నమాట, అందుకని కాస్త మగ్గినట్టు అయిన తర్వాత వేయాలి. చిటికెట్ సరిపోతుంది. చిటికెట్ ఏంటంటే ఉప్పు కూడా వేస్తే ముక్కలు తొందరగా మగ్గుతాయి, చిట్కా టైప్ అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత వేస్తే ఎందుకంటే ముక్కలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసేయాలి. సాల్ట్ కూడా అంతటా పడుతుంది ఒకటి, తొందరగా ముక్కలు మగ్గుతాయి అన్నమాట. జయశ్రీ గారు, సాల్ట్ అంతా ముక్కలన్నీ ఉడికాక వేసుకుంటారు కదా, మరి ముందే వేసారు అంటే వాటర్ పోసి ఉడికిస్తే అట్లా పప్పులు అట్లాంటివి అయితే ఉడకవని లాస్ట్కి వేస్తారన్నమాట. ఇది గోలడం కదా, మంచిగా మగ్గినట్టు అవుతుంది ఉప్పుతో. కానీ వట్టి కూరలు అయితే ఇట్లా వేస్తే బాగుంటుంది. పెట్టేసుకున్నామండి. దొండకాయలు వేగేలోపు లోకల్ కిచెన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో జయశ్రీ గారు, దొండకాయ మగ్గిపోయిందా అండి? చూద్దాము. చూద్దాం. అయితే ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే ఆలుగడ్డతో చేస్తారన్నమాట. ఓకే. పెళ్ళిళ్ళల్లో అట్లా ముందు రోజుల్లో చాలా చేసేవాళ్ళు. ఇప్పుడంటేనేమో క్యాటరింగ్ ఇవ్వడం అట్లా అయిపోయింది, కానీ కంపల్సరీ పెళ్ళి అంటే బరడా కంపల్సరీ ఉండేదన్నమాట. శనగపిండి వేయాలండి. పిండి వేసుకోవాలి. ఎంత వేసుకున్నాం? పావు కేజీ శనగ. వాటర్ లేకుండా ఇలా ఊరికే వేసుకోవచ్చు. వస్తుందండి. ఇది కారం వేయాలి. కారం ఎన్ని స్పూన్స్ అండి? 2 స్పూన్స్ వేయాలి. మనం కారం కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే మనం ఆల్రెడీ వేసాం కదండి, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి తక్కువ వేస్తే సరే. ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారండి? అవునండి. ఒక కర్రీ ఉంటే ఇప్పుడు ఇది ఆలుగడ్డ బరడా ఉంటే దొండకాయ గంగవాయిల కూరతోటి కూడా బాగుంటుందండి. కొత్తిమీర ఉల్లాకు వేయాలండి. ఇవెంత తీసుకున్నారండి? ఒక కట్ట. ఎక్కువసేపు కలుపుకోవాలేమో, మాడుతుంది కదండి. అందుకని మంచిగా పిండి కూడా మంచిగా కరెక్ట్ కావాలి కదా. వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నమైన చల్లన్నమైనా కూడా బాగానే ఉంటుంది. మామూలుగా అటుకులు ఉంటాయి చూడండి, అటుకులో కూడా కలిపి కాసేపు ఉంచిన తర్వాత తింటే చాలా టేస్టీ ఉంటుంది. కాసేపు మగ్గుతుంది, మూత పెట్టేసేయాలి. కవితలు రాస్తానన్నారు కదండి, మరి మాకు కవిత చెప్తారా? ఓకేనండి. రవికిరణాలు సోకే వేళ, రమ్యమైన వేళ, పక్షులు ఎగిరే వేళ, పాపలు లేచే వేళ, పరుగులు తీసే వేళ, అడిగాని కొందరిని జీవితం అంటే ఏమని. చదువు అన్నాడు విద్యార్థి, సంస్కారం అన్నాడు వివేకి, శ్రమ అన్నాడు శ్రామికుడు, కష్టం అన్నాడు కార్మికుడు, సమ్మె అన్నాడు ఆశావాది, జూదం అన్నాడు జూదగాడు, డబ్బు అన్నాడు వ్యాపారి, నిద్ర అన్నాడు సోమరి, బోధించడం అన్నాడు ఉపాధ్యాయుడు, భుజించడం అన్నాడు తిండిపోతు, కళ అన్నాడు కళాకారుడు, కలహం అన్నాడు కలహకాడు, కనుగోవడం అన్నాడు సైంటిస్టు, కాపాడమన్నాడు సైనికుడు, మోసం అన్నాడు దళారి, మోహం అన్నాడు వ్యామోహి, పక్షుల గూళ్ళు చేరే వేళ, పాపలు ఇంటికి పోయే వేళ, మల్లెలు పూసే వేళ, మహిళలు నవ్వే వేళ, చల్లని వేళ, సంధ్యావేళ, తెలిసింది జీవితం అంటే జ్ఞానమని. తొందరనే అవుతుందండి. ఒకసారి చూసినామంటే ఈజీగా చేసుకోవచ్చు కూడా. ఇది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీ ఐటమ్, చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టలేదు. అవునండి.
బౌల్కి తీసేసుకోవాలండి. స్టవ్ ఇదేంటంటే మెయిన్గా ఫంక్షన్ ఏదన్నా అయితే చేస్తారండి కంపల్సరీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. చాలా త్వరగా అయిపోయిందండి ఐటమ్. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. దొండకాయ బెరడా అన్నారు. నార్మల్గా మనం దొండకాయ కర్రీ చేసుకునే కంటే కూడా ఇలా శనగపిండి కలిపేసరికి చాలా వెరైటీగా ఉంది. ఇంకా ఇలా నార్మల్గా తీసుకుంటేనే బాగుంది, కానీ ఇంకా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంది. మీరు మిర్చి వేశారు, ఇంకా కారం రెండు కలిపారు కాబట్టి చాలా స్పైసీగా ఉందండి. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. మరి మన వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాని తయారీ విధానం ఏంటో మరొకసారి చూద్దాం. దొండకాయ బరడాకి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, శనగపిండి 1/2 కిలో, కారం, ఉప్పు, పసుపు తగినంత, జీలకర్ర పోపుకు తగినంత, పల్లీలు 50 గ్రాములు, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి ఆకు తురుము, ఉల్లిగడ్డలు 2, నూనె తగినంత. దొండకాయ బరడా తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పోపుకు సరిపడే నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకుతో పోపు వేసుకోవాలి. కాసేపటికి ఉల్లిగడ్డలు వేసి దొండకాయలు వేయించి మూత పెట్టుకోవాలి. కాస్త గోలిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. కాస్త ఉడికి నీరు పట్టిన తర్వాత అందులో శనగపిండి, 2 స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. కాసేపు కలుపుకొని పొడి పొడిగా మారిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, సింపుల్, వెరైటీ అండ్ స్పైసీ దొండకాయ బరడా రెడీ. జయశ్రీ గారు, సెకండ్ ఐటమ్ ఏం పరిచయం చేపిస్తారండి? పిట్టు అండి. పిట్టు కరీంనగర్ స్పెషల్. కరీంనగర్ స్పెషల్. చాలా వెరైటీగా ఉందండి పేరు. నార్మల్ గా మనం ఇంట్లో బిట్టు, కిట్టు అని పెట్టుకున్నట్టు చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకేనండి. బియ్యపిండి 2 గ్లాసులు. 2 గ్లాసులు. గ్లాసు గోధుమ పిండి, హాఫ్ గ్లాసు గోధుమ రవ్వ, కారము, శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. ఎన్ని అవర్స్ ముందు నానబెట్టుకోవాలి? హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. పోపు గింజలు, ఉప్పు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉల్లాకు. మరి దాని తయారీ విధానం చూద్దాము. ఓకేనండి. ఫస్ట్ బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండిలో ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండి 2 గ్లాసులు బియ్యపిండి, గ్లాసు గోధుమ, హాఫ్ గ్లాసు గోధుమ రవ్వ అన్నమాట, బాంబే రవ్వ. ఇది రవ్వ అంటే ఇది నానబెట్టిన అన్నమాట. హాఫ్ అన్ అవర్ ముందు పప్పుని రవ్వ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలన్నమాట. ఉల్లిగడ్డ అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లాకు వేయాలి. దీనికి ఇంకా చట్నీ ఏది అవసరం ఉండదండి పిట్టుకి. హాట్ ఐటమ్ అండి. కారం అండి. కారం మనం కొంచెం తినడాన్ని బట్టి ఒక 4 స్పూన్లు వేయచ్చు, కొంచెం ఎక్కువ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా మామూలుగా చట్నీ అవసరం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువనే వేయాలన్నమాట. అట్లా ఉప్పు వేయాలి. ఉల్లిగడ్డ కూడా కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా ఏది ఉంటే మామూలుగా కొంచెం మాత్రం కంపల్సరీ వేయాలి. అట్లా ఉల్లాకు, ఉల్లిగడ్డ 2. ఉప్పు ఎంత తీసుకున్నారండి? ఉప్పు 2 స్పూన్లు. 2 స్పూన్లు. పప్పు అండి, శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఈరోజు ఇది మా మమ్మీ దగ్గర అండి. మమ్మీ నేర్పారు. మమ్మీ ఫస్ట్ ఐటమ్ అత్తయ్య దగ్గర, ఇది మమ్మీ దగ్గర. వాటర్ కలుపుకోవాలండి.
దోశ పిండి కలిపినట్టే కలపాలన్నమాట. అంత లూజ్గా లూజ్గా కొంచెం. ఇంకేదన్నా మనం స్వీట్ తిన్నాక కూడా ఇమిడియట్గా హాట్ కావాలంటే ఇది తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే అప్పటికప్పుడు కలుపుకొని అప్లై చేసుకోవచ్చా, లేదంటే కలిపాక కాసేపు నానబెట్టాలండి. పిండి కూడా నానబెడితే బాగుంటుంది. చేసుకోవచ్చు, మరీ ఎమర్జెన్సీ అనుకుంటే చేసుకోవచ్చు, బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ నానబెడితే బాగా వస్తుంది అనమాట. సరిపోతుంది. వాటర్ చూసుకుంటూ వేయాలండి, కొంచెం లిక్విడ్ లాగా రావాలి, అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా దోశ పిండిలా కలుపుకోవాలి అని చెప్పారు కదా. అవునండి. మరి అవి వేస్తే నార్మల్ మన దోశలానే వస్తుంది అంటారా? అవునండి, దోశలానే వస్తుంది, దోశలాగా వస్తుంది. ఇది హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం దోశ వేసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పడుతుందా జయశ్రీ గారు నానండి? హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఓకే అండి, చూసారు కదా. మరి ఇది పిండి నానేలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో జయశ్రీ గారు, అది నానిపోయిందండి? నానిందండి. ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పొయ్యి ఆన్ చేసేసి ఎక్కువగా చేస్తూ ఉంటారా అండి ఈ ఐటమ్ మీరు? అవునండి, ఎక్కువ చేస్తుంటాం. ఏంటంటే మామూలుగా బిళ్ళలు అట్లా చేస్తే ఆయిల్ బాగా పడుతుంది కదండి. ఇది ఆయిల్ లేకుండా మన బిల్లప్ప టేస్ట్ వస్తుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు, పిల్లలకు కూడా నచ్చిన ఐటమ్. ఆయిల్ హెల్దీ ఫుడ్ అన్నమాట. మళ్ళీ హెల్దీ ఫుడ్, ఉల్లిగడ్డ కానీ మన ఉల్లాక కానీ ఏది కానీ హెల్దీ ఫుడ్ అనమాట. అందుకని ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కరీంనగర్లో మరీ స్పెషల్గా చేస్తారన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ సరిపోతుంది. దీని స్పెషల్ ఏంటంటే పోపు చేసుకుంటూ దోశకు పోపు చేసుకుంటూ వేయాలన్నమాట. అట్లా కొంచెం ఆయిల్ వేడెక్కగానే కొంచెం పోపు గింజలు వేయాలన్నమాట. కొంచెం అవి ఈ రకంగా గోలిన తర్వాత ఇది కొంచెం దొడ్డు ఉంటేనే బాగుంటుందండి, సన్న ఉంటే బాగుండదు. ఉల్లిగడ్డ ఇట్లా ఉంటుంది కదా, పల్చగా ఉండాలి. ఇవి వస్తుంది ఉల్లిగడ్డ అవన్నీ వేస్తాం కదా, దొడ్డు ఉంటేనే బాగుంటుంది, విరిగిపోకుండా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా ఉల్లిగడ్డ ఉంటుంది కదండి, ఉల్లిగడ్డనే మామూలుగా ఇంత లావు ఉంటుంది కాబట్టి అది లావు ఉంటే బాగుంటుంది. ఇవే కాకుండా ఏ ఐటమ్ చేస్తే మీ వారు ఎక్కువగా ఇష్టపడతారండి ఇంట్లో? మారు అన్నీ మంచిగానే తింటారండి. ఎక్కువగా ఆలుగడ్డ బారిడ అట్లా స్వీట్స్ అది బాగా ఇష్టపడతారు అన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. మామూలుగా మనం నాంచిన పిండి ఉంచుకున్నామంటే తొందరగా అయిపోతుంది, హెల్దీగా ఉంటుంది. మామూలుగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఎంతసేపట్లో అవుతుందండి? ఒక్కొక్క దోశకి 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్ మనం మామూలుగా తిరిగేసి కూడా కాల్చుకోవాలి కదా, అందుకని 5 మినిట్స్లో అయిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఏజీ వాళ్ళు తినొచ్చు, ఆయిల్ ఎక్కువ ఉండదు, మళ్ళీ టేస్టీగా ఉంటుంది. సరిపోయిందండి, తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ వేసినా కూడా మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేయాలన్నమాట టేస్ట్ కోసం. కొంచెం ఆయిల్ వేడి కాగానే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ టిఫిన్ త్వరగా కూడా వేసి ఇచ్చేయచ్చు, త్వరగా చాలా హెల్దీ ఫుడ్ కూడా. అవునండి, అంటే ముందు ప్రిపేర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అంత 2 మినిట్స్లో అయిపోతుందండి. మా అమ్మాయి అక్కడ హాస్టల్లో ఉంటుందండి, వచ్చినప్పుడల్లా చేసిస్తాను, చాలా ఇష్టంగా తింటుంది. అయిపోయింది, తీసేసుకున్నాము. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది.
చాలా బాగుందండి. నార్మల్ దోశల కంటే కూడా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఇంకా అన్ని ఐటమ్స్ వేసారు కదా, చాలా హెల్దీ ఫుడ్, చాలా త్వరగా అయిపోయింది. మనం పిండి ముందు నానబెట్టుకుంటే కనుక చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా మన జయశ్రీ గారు చేసి చూపించిన పిట్టు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాని తయారీ విధానం ఏంటో మరొకసారి తెలుసుకుందాం. పిట్టుకి కావలసిన పదార్థాలు: బియ్య పిండి 2 గ్లాసులు, గోధుమ పిండి 1 గ్లాస్, గోధుమ రవ్వ 1/2 గ్లాస్, కారం 4 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు, పోపు గింజలు తగినంత, కొత్తిమీర 1 కట్ట, ఉల్లి ఆకు 2 కట్టలు, నీరు తగినంత. పిట్టు తయారు చేయు విధానం: మొదటగా అరగంట ముందు కప్పు గోధుమ రవ్వ నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్య పిండిలో నానబెట్టిన గోధుమ రవ్వ, 1 గ్లాసు గోధుమ పిండి, ఉల్లిగడ్డ తురుము, కొత్తిమీర, ఉల్లి ఆకు, 3 చెంచాల కారం, తగినంత ఉప్పు, నానబెట్టిన శనగపప్పు వేసుకొని తగినంత నీరు పోస్తూ దోసపిండిలా బాగా కలపాలి. ఎంత ఎక్కువసేపు నానబెడితే టేస్ట్ అంత బాగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేసుకొని గోలాక ముందుగా కలిపి నానబెట్టిన పిండిని దోశలా వేసుకోవాలి. పిట్టుని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్పెషల్ స్నాక్స్ పిట్టు రెడీ. సో చూసారు కదండి మన జయశ్రీ గారు చేసి చూపించిన 2 వంటలు, దొండకాయ బరడా అండ్ పిట్టు. చాలా బాగున్నాయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ టీవీ, నా ఊరు నా టీవీ. బాయ్. పార్టిసిపెంట్ గెలుచుకున్నారు. అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. సాకులు మనం బుట్టగా తయారు చేసుకుంటాం అనమాట. అంటే పనసాకే పెట్టాలండి. పనసాకే. లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె. సహ సమర్పణ తథాస్తు. For more details, tathastu foods.com.